సిటీ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. ఒకప్పుడు అందరి హృదయాల్ని దోచుకున్నటువంటి ముద్ద మందారం ఆయన, 4 స్తంభాలాట, 2 జల్ల సీత మొదలైన సినిమాలతోటి హీరోగా ఆ దశకాన్ని ఒక ప్రపంచం ఒక ఊపినటువంటి హీరో ఈరోజు మనతో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేసారు. వారే ప్రదీప్. నమస్కారం అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ప్రేక్షకులకి మీ పరిచయం, మీ ప్రస్థానం సినీ ఫీల్డ్లోకి ఎలా వచ్చింది ఒకసారి చెప్తారా? అంటే నేను చిన్నప్పటి నుంచి నాటకాలు వేశాను హైదరాబాద్లో. మీరు ఇప్పుడు సీరియల్స్ ద్వారా కానివ్వండి, మీవన్నీ కూడా సమాజాన్ని చైతన్యవంతం చేయాలి అనే ధోరణిలోనే ఉంటూ ఉంటాయి. ఇంకా మీరు స్పెషల్గా మీరు తీసుకున్న అవార్డులు కానివ్వండి, మీకు అసలు ఈ అంబిషన్ ఎందుకని కలిగింది సమాజం గురించి? సినిమా ఫీల్డ్ అంత రుచించలేదు, నాకు రుచించలేదు, భయం వేసింది, ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయ్యాను. ఈ 2006లో ఎన్నో అప్పటిదాకా ఎత్తుపల్లాలు చూసి 2006లో నేను సబాటికల్ తీసుకుందాం అనుకున్నాను. మళ్ళీ మీరు సిటీ బస్ ఎక్కి ఒక సీఏ చేస్తున్నారు, జనం అందరూ మీరు దిగగానే అందరూ చుట్టూ మోగడం, ఏం చేస్తున్నారు సార్ అని అంటుంటారు కదా, ఎలా మేనేజ్ చేసేవారు మీరు? అవసరం నన్ను నడిపించింది. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, అది మంచి నిర్ణయం చెడు నిర్ణయం. ముందుకెళ్ళి 6 కొట్టాలని ధోని అనుకున్నాడు, తగిలితే 6 లేకపోతే అవుట్. నేను తీసుకున్న నిర్ణయం కూడా అంత రిస్క్తో కూడింది. కాకపోతే ఇప్పుడు యువత పోకడ ఎలా ఉంది, ఏ మార్పులు అవసరం అవుతాయి ప్రస్తుత సమాజంలో ఒకసారి చెప్పండి. లవ్ ఫెయిల్యూర్స్ కానివ్వండి, మ్యారేజ్ ఫెయిల్యూర్స్ కానీ ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు అని ఒక నానుడి కూడా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి తరంలో ఆడపిల్లలకి మీరు ఇచ్చే సందేశం? నేను ఇచ్చే సందేశం ఏంటంటే, ప్రజలందరినీ మంచి చైతన్యవంతమైన సమాజం వైపు నడిపిస్తున్నారు. అంతకుమించి ఫ్యామిలీ అఫైర్స్ విషయంలో మీరు ఇస్తున్నటువంటి అవేర్నెస్ వెరీ వండర్ఫుల్ సార్.